హలో అండి అందరికీ చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. రెస్టారెంట్ టేస్ట్కి ఏమాత్రం తీసిపోదు. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా వీడియోలో ఎలా అయితే చూపించానో అలా కనుక మీరు చేసినట్లయితే టేస్టే కాదు స్ట్రక్చరే కాదు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నిజంగా చూస్తుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగా వచ్చింది. ఈ చికెన్ దమ్ బిర్యానీ మనకి పర్ఫెక్ట్గా రావాలంటే మనము చికెన్ క్వాంటిటీ ఎంతైతే తీసుకున్నామో దానికి సరిపోయినట్టుగా రైస్ క్వాంటిటీ కూడా తీసుకోవాలి. అప్పుడే మనకి బిర్యానీ అనేది బాగా టేస్టీగా అలాగే చూడటానికి కూడా చాలా బాగా వస్తుందండి. నేనైతే ఇక్కడ 3/4 కేజీ వరకు చికెన్ తీసుకున్నా. అలాగే దానికి సరిపోయినట్టుగా ఒక 3 గ్లాసుల వరకు బియ్యాన్ని కూడా తీసుకున్నాను. ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నాను కాబట్టి ఒక అరగంట ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చికెన్ని మ్యారినేట్ చేసుకొని దాన్ని కూడా ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవడం కోసం ముందుగా శుభ్రంగా కడిగేసుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్గా ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నానో అదే గిన్నెలో మ్యారినేట్ చేసేసుకున్నాను. మీరు కావాలంటే వేరే గిన్నెలో అయినా చేసుకోవచ్చు. మ్యారినేషన్ కోసం అయితే చికెన్ని తీసుకున్న తర్వాత పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మనకి బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా పేస్ట్లో చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పుని, కారాన్ని యాడ్ చేసుకోండి. పసుపు అయితే అస్సలు వేయొద్దు. బిర్యానీలో పసుపుని స్కిప్ చేస్తేనే మనకి కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. ఒక నిమ్మ చెక్క వరకు పిండేసుకొని పెరుగు కూడా వేసుకోవాలండి. చికెన్ దమ్ బిర్యానీలో పెరుగు అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఒక అరగంట పాటు పక్కన ఉంచుకుంటేనే మనకి మ్యారినేషన్ అయిన చికెను పీస్కి అంతా మసాలా అంతా పడుతుంది, బాగా కుక్ అవుతుందన్నమాట. ఇంకా చికెన్ని స్టవ్ పైన పెట్టిన తర్వాత అది ఉడకడం స్టార్ట్ అవుతుంది కదండి. అలాగే ఇంకో వైపు అయితే మనము నానబెట్టుకున్న రైస్ని కూడా స్టవ్ పైన పెట్టేసుకోండి. స్టవ్ పైన రైస్ పెట్టుకున్నప్పుడు కొద్దిగా బిర్యానీ స్పైసెస్ అలాగే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. రైస్ అనేది 80% వరకు కుక్ అయిపోవాలన్నమాట. బాగా కుక్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా కూడా వడకట్టేసి మనకి కుక్ అవ్వడం స్టార్ట్ అయిన చికెన్లో కూడా ఈ రైస్ని యాడ్ చేసేసుకొని పైన కరిగించుకున్న నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసిన స్కిప్ అయితే మిస్ అయిపోయింది. మీరందరూ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ అనేది బిర్యానీలో బాగా తెలుస్తుంది. ఇంకా అవన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మూత పైన ఏదైనా బరువైన వస్తువుని పెట్టండి, లేదంటే ఒక గిన్నెతో వాటర్ అయినా పెట్టేయండి. అప్పుడు మనకి ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. బిర్యానీ అనేది చక్కగా కుక్ అవుతుంది. మనము రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ మధ్యలో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఉడికిందా లేదా అని మనం చెక్ చేయ అవసరం లేదు. ఈ టైంలో బాగా దమ్ అయిపోతుంది బిర్యానీ కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు అలాగే వదిలేయండి. మసాలాలన్నీ కూడా రైస్కి కూడా బాగా పడతాయి. ఆ తర్వాత అయితే మూత తీసి ఒక్కసారి బాగా కలిపేసుకోండి. మరి వేడివేడిగా ఉన్న బిర్యానీని పైన కింద కలిపారంటే మెత్తగా అయిపోతుందండి. కొద్దిగా ఒక 15 నిమిషాల పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత కలిపేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూడటానికి కూడా ఎంత బాగుందో నిజంగా. ఫస్ట్ టైం చికెన్ దమ్ బిర్యానీ చేసే వాళ్ళైనా సరే ఈ వీడియోలో చూపించిన ప్రాసెస్లో చేస్తే సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.